బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హరీష్ రావు పూజల వ్యవహారంపై పొలిటికల్ డైలాగ్ వార్ నడుస్తోంది. రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, కరువు రావాలనే కుట్రతో హరీష్ రావు కర్ణాటక, తమిళనాడులోని పలు ఆలయాల్లో తాంత్రిక క్షుద్ర పూజలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. వీటికి కౌంటర్ గా హరీష్ రావు లీగల్ నోటీసులు జారీ చేయడం, టీపీసీసీ చీఫ్ సవాలు విసిరడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరుకుంది. తెలంగాణలో రాజకీయం రూటు మార్చింది. హాట్ విమర్శల నుంచి ఏకంగా క్షుద్ర పూజల మంత్రాల వైపు మళ్లింది. ఇప్పటి వరకు హామీల అమలు, రుణమాఫీ, రాజకీయ వలసలపై పొలిటికల్ యుద్ధం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏకంగా మంత్రాలు, తంత్రాల చుట్టూ డైలాగ్ వార్ను టర్న్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఈ వివాదానికి తెరలేపారు. హరీష్ రావు గత కొన్ని నెలలుగా కర్ణాటకలోని శివమొగ్గ, తమిళనాడులోని తిరుచిరాపల్లి వంటి ప్రాంతాల్లో రహస్యంగా తాంత్రిక పూజలు నిర్వహించారని వారు ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకే, రైతులకు కీడు చేయడానికే ఈ పూజలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. మే 31న తమిళనాడు తిరుచిరాపల్లిలో, జూన్ 1న కర్ణాటక శివమొగ్గలో పూజలు చేశారని, తిరుపతి పర్యటన ఫోటోలు పెట్టిన హరీష్ రావు ఈ పర్యటనను ఎందుకు దాచారంటూ ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి. తిరుచి, శివమొగ్గ వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నించారు ఆయన. జనం సర్వనాశనం కావాలని కోరుతూ తాంత్రిక పూజలు చేస్తున్నారంటూ మండిపడ్డారు సామా రామ్మోహన్ రెడ్డి. మే 2025 నుంచి 1 జూన్ 2026 దాకా శివమొగ్గ అని అంటాం, జయ అఘోర కాళీ తాంత్రిక పూజలు చేసేటటువంటిది. ఎందుకంటే అక్కడ తాంత్రిక పూజలకు ప్రసిద్ధిగాంచినటువంటిది. అది తాంత్రిక పూజలు ఎవరు చేస్తాడు? మళ్ళా 2/6/2026 తిరుచిరపల్లి, మళ్ళీ 23/7/2026 మళ్ళీ శివమొగ్గ. ఇన్నిసార్లు, ఇన్ని రోజులు అక్కడ తాంత్రిక పూజలు హరీష్ రావు గారు దేనికోసం చేసినావు? సూటి ప్రశ్న. అయితే ఈ ఆరోపణలపై హరీష్ రావు అత్యంత తీవ్రంగా స్పందించారు. తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకే కాంగ్రెస్ ఈ స్థాయి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దేవుడు దర్శనానికి వెళ్తే క్షుద్ర పూజలు అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. 24 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో సివిల్, క్రిమినల్, పరువు నష్టం దావాలు వేస్తానని హెచ్చరించారు హరీష్ రావు. పవిత్రమైన మూకాంబికాదేవి క్షేత్రాన్ని దర్శించుకుంటే క్షుద్ర పూజలు అనడం హిందూ సంప్రదాయాలను, భక్తుల మనోభావాలను అవమానించడమేనని కాంగ్రెస్ పై రివర్స్ అటాక్ చేశారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. కాంగ్రెస్ పార్టీకి క్షుద్ర పూజలు పొలిటికల్ రిటారిక్గా మార్చుకొని వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులపైన దాడులు చేసేటువంటి నీచత్వానికి వాళ్ళ దిగజారితే, రేవంత్ రెడ్డి లాంటి ఒక దిగజారుడు మనస్తత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎంతో ఔన్నత్యమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎట్లాగా దిగజారిపోతుంది అనటానికి వాళ్ళ నిదర్శనం ఇవాళ. కనకపు సింహాసనంబుపై శునకంబు బోలినట్టు అన్నట్టుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం భాషలో సంస్కారం లేకుండా పేగుల భాష. మాజీ మంత్రి హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. అధికారం పోగానే దిగజారి వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. హరీష్ తమిళనాడులోని తిరుచి, కర్ణాటకలోని శివమొగ్గ వెళ్లినట్లుగా ఆధారాలు ఉన్నాయన్నారు. అక్కడ క్షుద్ర పూజలు జరుగుతున్నాయనే నానుడి ఉందని స్పష్టం చేశారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అధికారం పోగానే ఇంత కింద స్థాయి దిగజారి ఈ రకంగా చేయడం అనేది మమ్మాటికి తప్పు. హరీష్ రావు గారు పూజలు చేశాడని చెప్పడానికి తమిళనాడులోని తిరుచినాపల్లి, కర్ణాటకలోని శివమొగ్గ ఇవన్నీ దేవాలయాలలో కొంత క్షుద్ర పూజలకి ప్రచారంలో ఉన్నాయి. ప్రజలు అలాంటి పూజలు అక్కడ చేస్తారని వాడుకలో ఉంది. ఇలాంటి దేవాలయాలు ఆ పూజలు జరుగుతాయన్నట్టు నానుడు ఉంది. హరీష్ రావు గారు ఈ 2 రాష్ట్రాల్లోనూ ఆ 2 ఊర్లకు వెళ్ళినట్టు ఆధారాలు ఉన్నాయి. ఈ ఏడాది హరీష్ రావు గారు ఈ ఏడాది మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి,
మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న షివమొగ్గ వెళ్ళారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం.